ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇందాక మా అక్క వాళ్ళ ముందు ఏదేదో వాగాను, అవేవి మనసులో పెట్టుకోద్దు. నేనేం ఫీల్ అవ్వలేదు. అయినా నీ మనసులో నా స్థానం ఏంటో నాకు తెలియదా దేవిక? అవునండి, మీ స్థానం నా గుండెల్లో. వాళ్ళకి బుద్ధి రావాలనే మిమ్మల్ని అన్నాను, అంతే. సరే, ముందు జ్యూస్ తాగండి. ఫస్ట్ నువ్వు తాగివు దేవిక. లేదండి, ఇది మీకోసం స్పెషల్గా చేశాను. ఇప్పుడు మీకు చాలా బలం అవసరం కదా. అవునవును, ఆ వెధవులెవరో నన్ను ఎరక్కొట్టేశారు. ఈసారి ఆ ఈడియట్స్ దొరకాలి, కాళ్ళు చేతులు వేరిచ్చేస్తాను. అమ్మో, ముందు మీరు జ్యూస్ తీసుకోండి. జ్యూస్ లోపలికెళ్ళాక నీకుంటుందిరా కళ్యాణ్, దబిడి దిబిడే. దేవిక, నేను స్నానం చేయాలి. నువ్వేమీ అనుకోకపోతే నాకు కొంచెం వేడి నీళ్ళు పెడతావా? దెబ్బలకి బాడీ చాలా డ్యామేజ్ అయినట్టుంది. ఇదేంటిది, సడన్ గా ఒళ్ళంతా దురదలు వేస్తున్నట్టుంది. అవునా? గోక్కోడానికి నా 2 చేతులు సరిపోవట్లేదు. ఓ మై గాడ్, ఇలా కంపరంగా ఉందేంటి? అమ్మా, గోక్కో కళ్యాణ్, గోక్కో. రే కళ్యాణ్, ఇప్పుడు నీ బాడీని మాత్రమే గోక్కుంటున్నావు. ముందు ముందు నా టార్చర్కి పిచ్చి పట్టి జుత్తు మొత్తం పీక్కునేలా చేస్తాను. అయ్యో, నా వల్ల కావట్లేదు దేవిక. ఏదైనా చేసి ఈ దురద పోయేలా చేయవా? ప్లీజ్ 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 దేవిక. అయ్యో, టైంకి గుర్తుకొచ్చింది, నా దగ్గర మా బామ్మ నేర్పించిన వండర్ఫుల్ చిట్కా ఒకటి ఉంది. అయ్యో, లేట్ చేయకుండా అదేంటో చెప్పు. ఐరన్ రాడ్ ని ఎర్రగా కాల్చి అరికాల మీద వాతలు పెడితే చిటికలు తగ్గిపోతుంది. ఈ పిచ్చిదాని చిట్కాలు నా ప్రాణం మీదకొచ్చేలా ఉన్నాయి. గోక్కున్నా పర్లేదు, వాతలకి మాత్రం కమిట్ అవ్వకూడదు. అమ్మో, వాతలే ఎందుకులే దేవిక, కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ వస్తుంది కళ్యాణ్. నువ్వు గోక్కోలేక చావాలి. ఉండు, వెళ్ళి రాడ్ కాల్చుకుని వస్తాను. అబ్బే, అక్కర్లేదు అక్కర్లేదు. మళ్ళీ వచ్చిందంటే అప్పుడు చూద్దాంలే. ఏదైనా అలర్జీ వచ్చిందేమో, అంత తొందరగా పోదు కళ్యాణ్. అలాంటి వాటికి డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా ఇంటి చిట్కాలే బాగా పనిచేస్తాయి. ఒక్కసారి పెట్టించుకో. వద్దంటే పెడతానంటావేంటి? కావాలంటే నేనే అడుగుతాను కదా. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.
అవును, రెస్టే తీసుకోండి. ఆఫీస్కి కావాలంటే నేను వెళ్తాను. మళ్ళీ ఆఫీస్ అంటావేంటి? ఇలా గోక్కుంటూ ఆఫీస్కేం వెళ్తారు? ఇక నుంచి ఆఫీస్ బాధ్యత కూడా పూర్తిగా నేనే తీసుకుంటాను. కొన్ని రోజులు నువ్వు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకో. మళ్ళీ ఈ పిచ్చిది ఆఫీస్కి వెళ్తానంటుందేంటి? సర్లే, ఇప్పుడున్న వేడిలో మళ్ళీ వాతలు పెడతానంటుందేమో. ఎందుకైనా మంచిది సైలెంట్గా ఉండడం బెటర్. దేవిక, సర్లే, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళు. ఓకే కళ్యాణ్, పద రెస్ట్ తీసుకుందు. పద. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు దేవిక, వెళ్ళు 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 వెళ్ళు. కళ్యాణ్, అయ్యో, వస్తున్నా దేవిక.